ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాటోడు వాట్ నాటోడు. మీరైతే మమ్మల్ని ఒక పిల్ల టీం లాగా తక్కువ అంచనా వేసిరి. ఇప్పుడైతే గుణపం లాగా మేమైతే 2-0తో సిరీస్ అయితే గెలిచేసాం. ఇది కదా అసలైన లంక పవర్ అంటే. సూపర్ అసలు లంక బ్రో. నీ కెప్టెన్సీ గురించి ఏమమ్మా అనుకోండి, కానీ ఇంత పవర్ఫుల్గా ఉంటుందని నాకైతే ఇంతవరకు తెలియదు. అందులో కూడా మన టీంలో చాలా మందికి ఇంజురీస్. నాకు, అలాగే పతిరానాకి, తుషారాకి, అలాగే చమీరాకి, ఇలా మంది బౌలర్స్కి ఇంజురీ పెట్టుకున్నా కూడా మనమైతే సిరీస్ గెలిచాం. ఓకే ఓకే రంగా బ్రో, యాజ్ ఏ కెప్టెన్గా నేనైతే ప్రస్తుతానికి ఏం చేయలేని పరిస్థితి. నేనైతే 58-64 ఇలాగ 35 రన్స్ నేనైతే ప్రతి వన్డేలోనే కొట్టా. కానీ మన బ్యాట్స్మెన్లు అయితే ఏటి ఇచ్చేసి నేనేం చేయలేను. అయినా అయితే వన్డే వరల్డ్ కప్ ఏం కాదు కదా, జస్ట్ పేటిఎం సిరీస్లో ఇలాంటివి మాత్రం బోల్డ్ ఉంది. ఒకటి ఎత్తుకోపోండి, ఏం పర్లేదు. అది మీకు జస్ట్ పేటిఎం కప్ అవ్వచ్చు, కానీ మాకు వరల్డ్ కప్తో సమానం. 27 ఏళ్ల కాల నిరీక్షణకు తెర పడింది. మేమైతే మీతో సిరీస్ గెలిచాం. అది ఎక్కడ, లంకలో పెట్టి లంకలోనే కొట్టాం. ఓకే ఓకే, కంట్రోల్ యువర్ ఎమోషన్స్. ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే వాళ్ళైతే మ్యాచ్లు గెలుస్తారు. మాదైతే కొన్ని మిస్టేక్స్ అయితే ఉండింది, అందుకే మ్యాచ్లు పీకింది. మీరైతే మంచిగా అన్నారు, ఎస్పెషల్లీ ఆ వెళ్ళాలకైతే సూపర్గా అన్నాడు. ఇంకేముంది, నెక్స్ట్ సిరీస్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. హే బల్లె 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 బల్లె, ఇండియా అయితే ఓడిపోయింది. అది ఎవరితోనా, లంకతోనా? మాకైతే అదే కావాల్సిందే. మాలాంటి స్ట్రాంగ్ టీముల పైన కొట్టేది కాదు, అలాంటి పిల్ల టీముల పైన కూడా కొట్టేది నేర్చుకోవాలి. నేనైతే చూడు, జింబాబే పైన నా ఊపంతా చూపిస్తాను, సెంచరీలు బాదుతాను. అరే అజామ్గా, శ్రీలంక వాళ్ళకంటే నువ్వే ఫుల్ ఖుషిగా ఉన్నట్లున్నావు. జింబాబే పైన కొంపతీసి ఇంకొక సెంచరీ లేపేసావా ఏంది? ఏం లేదు విరాట్ బ్రో, మా పాకిస్తాన్లో గోళీల రేట్లు పెరిగిపోయింది. ఇండియాలో కనుక తక్కువ ఉంటే మీతో నుంచి ఎగుమతి దిగుమతి చేసి నేనైతే బిజినెస్ స్టార్ట్ చేస్తా. ఏంది, గోళీలు బిజినెస్ చేస్తావా? ఇంకా పర్మనెంట్గా అదే చేసుకో, నువ్వైతే క్రికెట్లోకే రావద్దు. అది ఫ్రెండ్స్ వీడియో. శ్రీలంక సిరీస్ అయితే మింగిచ్చేశారు. ఈ సిరీస్లో ఇండియా ఏమేమి మిస్టేక్ చేసిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.